వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నా వీడియోలో మా ఫ్రెండ్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. హలో, సో షీఈ్ మై ఫ్రెండ్. హలో, నా సన్ స్క్రీన్స్ కొనుక్కున్న పార్ట్నర్ అనమాట. హలో, వీఆర్ అప్లైయింగ్ దిస్ సన్ స్క్రీన్, ఆక్వాజెల్ సన్ స్క్రీన్ అనమాట. సో ఈరోజు వీడియో షూట్ చేయడానికి వచ్చింది ఫ్రెండ్స్. మొత్తం ఫుల్గా రెడీ అయిపోయి వచ్చింది. నేనేం తయారు అవ్వలేదు, రెడీ అవ్వలేదు. చూసారా, ఫేస్, లిప్స్, లిప్స్టిక్ అన్ని రాసుకుని వచ్చేసింది. లిప్స్టిక్ బేసిక్ మేము అయినప్పుడు వేసుకుంటాం. యాక్చువల్లీ లాస్ట్ వీడియోలో మేము డర్మాకో బై వన్ గెట్ వన్ సేల్లో ఆఫర్లో మేము ఆక్వాజెల్ సన్ స్క్రీన్స్ తీసుకున్నామని చెప్పాను. సో నౌ టుడే వీఆర్ అప్లైయింగ్ దిస్ సన్ స్క్రీన్ అండ్ వీ బోత్ ఆర్ గివింగ్ దిస్ అంటే న్యాచురల్ ఫేస్ గైస్. సో బాగా ఆయిలీ స్కిన్ అది బేసికలీ. సో చూసారా, అప్పుడే ఆయిల్ పట్టేస్తుంది. నాది కాంబినేషన్ స్కిన్, హల్సెస్ కాంబినేషన్. సో బిఫోర్ అప్లైయింగ్ సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ అప్లై చేయాలన్నమాట. సో దిస్ ఇస్ లాక్మీ పీచ్ మిల్క్ మాయిశ్చరైజర్ అనమాట. సో ఈ మాయిశ్చరైజర్ నాదే, తండ్రి నాదే. సో ఇది మార్నింగ్ టైమే యూస్ చేయాలంట ఈ మాయిశ్చరైజర్. నైట్ టైం యూస్ చేసేది వేరంట, మార్నింగ్ టైం యూస్ చేసేది వేరంట. సో ఎందుకనేది చెప్పలేదే. అంటే దీంట్లో హైలరానిక్ యాసిడ్ ఉంటుంది అనమాట. సో అందుకని మార్నింగ్ అప్లై చేయను నేను. వెరాజ్ పాండ్స్ ఉంటుంది, అది దాంట్లో హైలరానిక్ యాసిడ్ ఉంటుంది. సో అది నైట్ అప్లై చేస్తాను. అది నైట్ అనమాట, నైట్ మాయిశ్చరైజర్. ఇది మార్నింగ్ మాయిశ్చరైజర్. అంటే అలా రూల్ ఏం లేదు, నేను జనరల్గా అప్లై చేసుకుంటాను. అదే చెప్పానండి. సో ఫస్ట్ అయితే మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటాను. ఇప్పుడు అప్లై చేసుకుని వచ్చానండి. నేను ఆల్రెడీ మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నాను కాబట్టి షోలో అప్లై చేసుకున్నాను. సో మాయిశ్చరైజర్ అయితే ఎక్కువ రాయక్కర్లేదు, ఇంత అమౌంట్ తీసుకొని దాని ఫేస్ మొత్తం రాసేసుకుంటే సరిపోతుంది. నో నీడ్ ఆఫ్ కీపింగ్ అంతే అంతే. స్మెల్ అయితే బాగానే ఉంది. స్మెల్ ఉంది, పీచ్ మిల్క్ కదా. సో మాయిశ్చరైజర్ బాగా అప్లై చేసేసిన తర్వాత దెన్ వీ హ్యావ్ టు అప్లై సన్ స్క్రీన్. సో మాయిశ్చరైజర్ అనేది ఒక లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ లాగా, దానిపైన సన్ స్క్రీన్ యాడ్ చేసుకుంటే 2 లేయర్స్ ఆఫ్ ప్రొటెక్షన్ టు ద స్కిన్. బేసికలీ మాయిశ్చరైజర్ పెట్టినప్పుడు స్కిన్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తావు కాబట్టి ఆ మాయిశ్చరైజర్కి ఉన్న సమ్ టెక్స్చర్ వల్ల వాట్ ఎవర్ యూ అప్లై, సన్ స్క్రీన్ కానీ లేకుంటే ఈ కాంపాక్ట్ కానీ లేదు సీసీ క్రీమ్ కానీ వాట్ ఎవర్ యూ అప్లై టు యువర్ ఫేస్, అది ఈజీగా బ్లెండ్ అవుతుంది. అందుకని మాయిశ్చరైజర్ రాసుకుంటారు. ఓకే, అండ్ ఆల్సో బెటర్ అప్లై మాయిశ్చరైజర్ బిఫోర్ అప్లైయింగ్ సన్ స్క్రీన్. ప్రైమర్ కూడా మర్చిపోవద్దు, మేకప్ వేసుకున్నప్పుడు ప్రైమర్ కూడా రాసుకోవాలి. సో సన్ స్క్రీన్ డైరెక్ట్గా ఫేస్ మీద అప్లై చేసే బదులు మాయిశ్చరైజర్ అప్లై చేసి దెన్ యూ అప్లై సన్ స్క్రీన్. It's 1% hyaluronic acid, Aquagel sunscreen. Also contains SPF 50 P+++ from Dermaco. Dermaco. ప్రమోషన్ అయితే కాదు గైస్, ఇది ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాం. Should see how it is. యాక్చువల్లీ ఇది 2 లెంత్ ఇలా తీసుకోను, కానీ నేను అలా రాసుకోను. ఆల్రెడీ నేను రాసుకున్నాను కాబట్టి ఇది జస్ట్ చూపించాను. అంతేనా? చాలా నేను ఆల్రెడీ రాసుకొని వచ్చాను గైస్, అందుకని జస్ట్ మీకు చూపించడానికి రాసుకుంటాను. అది నేను ఆల్రెడీ రాసుకొని వచ్చాను, అందుకని ఇది కొంచెమే రాసుకుంటున్నాను. 2 ఫింగర్ లెంత్ తప్పకుండా రాసుకోవాలి. ఎవ్రీ 2 hours ఒకసారి మళ్ళీ రీఅప్లై చేయాలి. వేరే ఎవరు యూ ఆర్, ఆఫీస్లో అయినా సరే, లేదు అవుట్డోర్లో ఉన్నా సరే, ఇండోర్ ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే సన్ స్క్రీన్ తప్పకుండా రాసుకోవాలి. ఓకే, Maybe better you apply at least for 4 hours. No, for 2 every 4 hours. 2 hours అండి, 4 hours అంటే 2 hours. So guys, here's the 2 length sunscreen. Okay.
సో డైరెక్ట్గా చాలామంది ఇలా రాసేస్తారు, అది ఇక్కడ ఎక్కువ స్ప్రెడ్ అయిపోయి ఇక్కడ తక్కువ అవుతుంది. సో డాట్ వైజ్లీ మెథడ్లో అప్లై చేసుకుంటేనే కొంచెం ఈవెన్గా మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది అని నా ఒపీనియన్. ఎడిక్వేట్ అమౌంట్ ఫస్ట్ తీసేసుకొని ఆ అమౌంట్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. నెక్ కూడా రాసుకొని, నేను రాసుకోలేదు కానీ నెక్ కూడా తప్పకుండా. డోంట్ ఫర్గెట్ అప్లై సన్ స్క్రీన్ ఫర్ ద నెక్ ఆల్సో, ఇట్స్ వెరీ ఎసెన్షియల్. నెక్ అనే కాదు, సన్కి ఎక్స్పోజ్ అయ్యే పార్ట్స్ అన్నీ కూడా వీ హ్యావ్ టు అప్లై. లైక్ హ్యాండ్స్, పాదాలు, ఫుట్, ఇవన్నీ కూడా సన్కి ఎక్స్పోజ్ అయ్యే పార్ట్స్ అన్నీ కూడా సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటే బెటర్. బాడీ అంతా కొంచెం ఈవెన్ టోన్లో ఉంటుంది. ఆల్రెడీ తనకి ఈవెంట్ టోన్ స్టార్ట్ అయింది, నాకు లేదు. సో ఆఫ్టర్ ఓపెనింగ్ దిస్ ఇస్ ద 4th time I'm using this sunscreen. సో తను ఈరోజే వీడియో షూట్ చేయడానికి వచ్చింది కాబట్టి దిస్ ఇస్ హర్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఉంటుంది. చూడాలి, నేను కూడా చూడాలి ఎలా ఉంటుందో. ఐ డోంట్ నో, నాకైతే బాగా నచ్చింది. లైక్ ఆయిల్ స్క్రీన్ కాబట్టి అంత, ఇది జెల్ సన్ స్క్రీన్ కాబట్టి అంత ఆయిలీగా ఏం లేదు. సమ్ మ్యాటీ ఫినిష్ లుక్ అయితే వస్తుంది ఫేస్ మీద. నీట్గా బ్లెండ్ చేసుకోవాలి. యా, అలాగని ఎక్కువ రుద్దేయకండి, జస్ట్ స్ప్రెడ్ అండ్ అంతే. సో సన్ స్క్రీన్ అప్లై చేసిన తర్వాత మీకు కావాలంటే అలా వదిలేయచ్చు, బట్ కొంచెం ఆయిలీ టైప్ లుక్ లాగా అనిపిస్తుంది కాబట్టి మనం పౌడర్ కానీ లేకపోతే కాంపాక్ట్ కానీ ఏదన్నా అప్లై చేసి, లూజ్ పౌడర్, యా ఫర్ ఆయిలీ స్కిన్ ఎప్పుడు లూజ్ పౌడరే, కాంపాక్ట్ అయినా కూడా లూజ్ పౌడర్. సో అప్లై చేస్తే వాళ్ళ ఫేస్ ఇలా లుక్. ఇలా లుక్ కాదండి, యూ కెన్ సీ హర్ ఫేస్ అనమాట. సో యూ కెన్ గెట్ ఏ ఫేస్ లైక్ బాబోయ్. పౌడర్ అప్లై చేసుకోవాలి అంటే ఆయిలీగా ఉండకూడదు కదా ఫేస్, అందుకని. సో ఓకే, యూ కెన్ సీ సన్ స్క్రీన్ అప్లై చేశాను నేను, బట్ నాట్ దట్ మచ్ ఆయిలీ, బాగానే ఉంది ఫేస్ అయితే. నా దగ్గర కాంపాక్ట్ పౌడర్ లేదు గైస్. నేను యాక్చువల్లీ కాంపాక్ట్ పెట్టి వచ్చాను అనమాట, ఫేస్కి అప్లై చేసి వచ్చాను, ఈజీగా బ్లెండ్ అయిపోయింది, నో వైట్ క్యాస్ట్. యా, దిస్ సన్ స్క్రీన్ ఆల్సో లీవ్స్ నో వైట్ క్యాస్ట్ అండ్ గివ్స్ అ మ్యాటీ ఫినిష్ లుక్ ఆన్. పాండ్స్ పౌడర్ ఫ్రెండ్స్ రాస్తున్నాను. నేనైతే కాంపాక్ట్ యూస్ చేస్తాను. యూజ్ చేస్తాను అంటే డైలీ బేసిస్ మీద కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేయను. ఇలా బయటకు వెళ్ళినప్పుడు డైలీ బేసిస్ మీద ఓన్లీ లూజ్ పౌడర్ పాండ్స్, ఇలా బయటకు వచ్చినప్పుడు కాంపాక్ట్. లాక్మీ బ్రాండ్కి బ్రాండ్ అంబాసిడర్ ఫ్రెండ్స్. ఇందుకు పేరు చెప్పలేదు కదా, ప్రియాంక అనమాట. ప్రియాంక. సో లాక్మీకి బ్రాండ్ అంబాసిడర్ ప్రియాంక. అన్ని అలా ఎప్పుడు మాయిశ్చరైజర్ నుంచి ఈ మధ్య సన్ స్క్రీన్ కూడా కొన్నట్టుందా, సన్ స్క్రీన్ దాకా అన్నీ కూడా వాడుతుంది. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ లాక్మే ఓనర్ ఎవరైతే వాళ్ళు, ప్లీజ్ టేక్ మీ యాజ్ బ్రాండ్ అంబాసిడర్ ప్లీజ్. మీ ప్రోడక్ట్ని నేను బాగా ప్రమోట్ చేస్తాను. మాయిశ్చరైజర్ ఎంత పెద్ద డబ్బా కొన్నా చూసారా, 475 ఫ్రెండ్స్. దీని కాస్ట్ 475 రూపీస్. మాయిశ్చరైజర్ ఇంత పెట్టి కొన్నది. దట్ ఈస్ ద లాక్మీ అంబాసిడర్. సో సన్ స్క్రీన్ నెక్ కూడా రాసాం కాబట్టి కొంచెం నెక్ కూడా పౌడర్ రాసుకుంటే సరిపోతుంది. సో దట్స్ ఇట్ వీడియో. ఇంకేంటి, వాట్ ఎల్స్? సో దట్స్ ఇట్ గైస్. అయిపోయింది ఫేస్, అయిపోయిందా ఫేస్ లుక్. సో మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఆక్వాజెల్ సన్ స్క్రీన్ బేసికలీ ఆయిలీ స్కిన్ వాళ్ళకి. సో నార్మల్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు క్రీమీ టెక్స్చర్ సన్ స్క్రీన్ వాడచ్చు. సో కాంబినేషన్ స్కిన్ ఉన్న, ఆయిలీ స్కిన్ ఉన్న జెల్ బేస్డ్ సన్ స్క్రీన్ బెస్ట్ అని చెప్పి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి అప్లై మాయిశ్చరైజర్ బిఫోర్ యూజింగ్ సన్ స్క్రీన్. సో అది చాలా వరకు ఫేస్ అనేది మంచిగా ఉంటుంది. అండ్ అలానే ఎక్కువ ఎక్సెస్ ఆయిల్ ప్రొడ్యూస్ అవ్వకుండా మాయిశ్చరైజర్ హెల్ప్ చేస్తుంది. అండ్ అలానే ఒక లేయర్ ప్రొటెక్షన్ లాగా ఉంటుంది. దాని మీద సన్ స్క్రీన్ అప్లై చేస్తే సెట్ అనమాట. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి మీరు అప్లై చేసుకోవడం ఒకటే లేట్గా ఉంది. సన్ స్క్రీన్ పైన యూ కెన్ అప్లై లూజ్ పౌడర్. చేసుకోవచ్చు గివ్స్ ఎ గుడ్ లుక్ ఫేస్ అంతే. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. హోప్ యూ లైక్ ఇట్. సో గైస్, డర్మాకు 1% హైలరానిక్ సన్ స్క్రీన్ ఆక్వాజెల్ ట్రై చేయండి. బెటర్ ఉంది నాకైతే. నిజంగా ఎక్సెస్ ఆయిలీ స్కిన్ బట్ ఇట్ గివ్స్ గుడ్ రిజల్ట్స్. సో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టండి. అప్పుడే మా వీడియోస్ మీ వరకు వస్తాయి. ఓకే ఓకే Bye. బాయ్ బాయ్. 안녕하세요. కొరియన్ దా కొరియన్